మెగా డిఎస్సిలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మెగా డిఎస్సిలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీలా వెంకటేష్, సి రాజేందర్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తులో టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్న ఆదేశాన్ని మేము స్వాగతిస్తున్నామన్నారు. కానీ కొందరు విద్యాశాఖ అధికారులు 10-12 వేల ఖాళీలు ఉన్నాయంటూ సాగతిస్తున్నారు. వాస్తవంగా ఎన్ని ఖాళీలు ఉన్నవి లెక్కించాలని. గత 10 సంవత్సరాల కాలంలో ఎంతో మంది రిటైర్డ్ అయ్యారు, ఎంతో మంది ప్రమోషన్లు పొందారు. ఇతర కారణాలతో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి అనేది నిరుద్యోగ ఉద్యోగ సంఘాలతో ఒక కమిటీ వేసి లెక్కించి భర్తీ చేయాలని సూచించారు. బీసీ నాయకులు వెంకటేష్, మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మెగా డిఎస్సితో పేరుతోటి 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, వెంటనే మెగా డిఎస్సి చేయాలని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి, నా తోటి బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని ఒక నానుడు ఉంది. గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో అనేక రకాల అన్యాయాలు చేసి అనేక దుర్మార్గాలు చేయడం మూలంగానే ఈరోజు ప్రజలు తన గుణపాఠం చెప్పి బుద్ధి చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ జీవితం చిరగాటపడిన వాస్తవం మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. అందులో భాగంగానే ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని పాల్గొనడం కోసం నిరుద్యోగులు కంకణబద్దులై ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా డిఎస్సి వేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. డిఎస్సి వేసి వెంటనే 40,000 పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతుందో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ముందుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ప్రజలకు ఉపయోగపడే గ్యారంటీలు తీసుకొచ్చారు. ఒక పక్కన ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు, ఉచిత గ్యాస్ ఇస్తూ ఉన్నారు, ఫ్రీ బస్ సౌకర్యం ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా రైతు బీమా అని. అందులో భాగంగానే మేము ఏమంటున్నాం, ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఉచిత విద్య ఏర్పాటు చేయాలి, విద్య చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా జీవితంలో మనిషికి కావాల్సింది విద్య అండ్ హెల్త్ 2 కావాలి, వైద్యం విద్య 2 కావాలి. అందులో భాగంగానే విద్య కావాలనుకున్నప్పుడు ఈ మూసివేసిన పాఠశాల వెంటనే రీఓపెన్ చేయాలి. రేషనైజ్ పేరుతోటి స్టూడెంట్స్ లేరని చెప్పేసి, విద్యార్థులు లేరని చెప్పేసి ఆ యొక్క పాఠశాలను మూసివేయడం జరిగింది గత ప్రభుత్వం. కానీ ఇక గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పేదవాళ్ళు ఆ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టలేక నానా అవస్థ పడుతూ ఉన్నారు. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో మూసివేసినటువంటి పాఠశాల అన్నింటినీ కూడా తిరిగి రీఓపెన్ చేయించి అక్కడ మళ్ళీ పాఠశాలను ఏర్పాటు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఆ పాఠశాలను కంటిన్యూ చేయాలనుకుంటే వెంటనే డిఎస్సి ఏర్పాటు చేయాలి. డిఎస్సి రిలీజ్ చేస్తేనే ఆ యొక్క పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం కల్లా ఈ యొక్క 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ ఆ గ్రామీణ ప్రాంతంలో ఏదైతే క్లోజ్ చేసినటువంటి మూసేసినటువంటి ప్రభుత్వ పాఠశాల వెంటనే రీఓపెన్ చేయించాలని, రీఓపెన్ చేస్తూ ప్రజలకు ఉచిత విద్య ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయి అనేక రంగాలు, వివిధ రంగాల్లో ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. ఒక ముఖ్యమైన నమ్మకంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతాయని చెప్పి నమ్మకంతో ఓట్లేసి గెలిపించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక విషయాల్లో చొరవ తీసుకొని ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ యొక్క విద్యను, అదేవిధంగా మిగతా 6 గ్యారంటీలను అమలు చేస్తూనే ఇంకా అనేక రంగాల్లో కూడా ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక పోతే బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, దాదాపుగా కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు 13,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి. అదేవిధంగా ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత 9,000 పైచిన్కుగా ఖాళీలు ఉన్నటువంటివి మొత్తం కూడా కలిపితే మొత్తం 24,000. మళ్ళా బ్యాక్లాగ్ పోస్టులు కూడా మొత్తం కలిపితే 26,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా కస్తూరిబా మిగతా పోస్టులలో కూడా మొత్తం 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే రేషనలైజేషన్ పేరుతోని టీచర్లే లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఎట్లా ఉంటారు? పిల్లలు లేరని చెప్పేసి సాకుతోని టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా రేషనలైజేషన్ పేరుతోని మొత్తం ఎన్నైతే తాళాలు వేసిండ్రో అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి నిరుద్యోగులకు మోసం జరిగింది, దగా జరిగింది. నిరుద్యోగులకు ఇవాళ డబుల్ పీజీలు చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు వేస్తా అగో డిఎస్సి ఇగో డిఎస్సి అనుకుంటా నానా ఇబ్బందులు పెట్టినటువంటి దాఖలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థుడైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం నిరుద్యోగులకు ఉంది. ఎందుకంటే గతంలోనే నేను మెగా డిఎస్సిని తప్పకుండా రిలీజ్ చేస్తా అన్నాడు. నేను రిలీజ్ చేస్తా అనడం కాదు, వెంటనే, ఎందుకంటే ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగులను మోసం చేసింది. కాబట్టి నిరుద్యోగులు పోరాటం చేస్తేనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనేది ఒక ఆలోచన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అందుకని ముఖ్యమంత్రి మీద నమ్మకంతోని వెంటనే 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ వివిధ కస్తూరిబా అదేవిధంగా ఇంకా మిగతా పోస్టులన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు, అవర్ బేసిక్ టీచర్లుగా ఉన్నారు, అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నారు, అవుట్సోర్సింగ్ బేసిక్ మీద ఉన్నారు. ఇవన్నీ వద్దు, మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఒక్కటే పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సంపూర్ణంగా మరి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నోటిఫికేషన్ వేయకపోతే పెద్ద ఎత్తున లక్షలాది మందితో ఉద్యమం చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ మీద మాకు నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకంతో మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం గ్రామాలలోకి వెళ్తే, లంబాడి తండలలోకి వేస్తే, ఎస్సీ వార్డులలోకి వెళ్తే, అదేవిధంగా బీసీ వార్డులలోకి వేస్తే గతంలో ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్ ఉండేటివి, కానీ ఇప్పుడు ప్రైమరీ స్కూల్లే లేవు అసలు. అంటే చదువుకోవడానికి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో పోతే డబ్బులు కట్టలేక తల్లిదండ్రులు పుస్తకాలు కుదబెట్టి మధ్యలోనే చదువు ఆపించే పరిస్థితి దిగజారినటువంటి దాఖలు ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీని మీద సరైన అవగాహనతోని, ఎందుకంటే ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో మేము గంతమ్మ కోరికలు అడుగుతలేం, దాంట్లో పిఆర్సీ ప్రకారంగా చెప్పినటువంటి నోటిఫికేషన్లనే భర్తీ చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ మొత్తం కాలయాపన చేసుకుంటా నిరుద్యోగులను పక్కదారులు పట్టించి నక్సలైట్లుగా తయారు చేసే పరిస్థితి ఎదురవుతుంది. అది కాకముందే మరి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తర్వాత నిరుద్యోగులను ఆదుకోవాల్సింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సమర్థుడైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అతని సమక్షంలోనే మాకు ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మెగా డిఎస్ చేసి ఎక్కువ మంది టీచర్లను నియమించాలి, పాఠశాల విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆయన చర్యలు తీసుకుంటున్నారు. కొందరు విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టులను ఎక్కువ సంఖ్యలో చూపెట్టకుండా వాళ్ళకి నచ్చిన రీతిలో క్యాల్కులేట్ చేస్తారు. మేము అంటున్నాం, ఈరోజు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, టీచర్ పోస్టు రాష్ట్రంలో 40,000 ఖాళీలు ఉన్నాయి, మేము లెక్కలు చూపెడతాం. ఈ విద్యాశాఖ అధికారుల మీద డిపెండ్ కావద్దు. ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టి ఉపాధ్యాయుల సంఖ్య నిర్ణయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 25 కిందే నేను కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. పిఆర్సీ రిపోర్టు ప్రకారం 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో మాట్లాడుతూ అనేక కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ రికార్డు ప్రకారం 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు అన్నారు, హై స్కూల్ కాదు. అవి కలిపితే 30,000 అవుతాయి. అది ఒక భాగం. రెండవ భాగానికి వచ్చి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన నోటితో అసెంబ్లీలో 13,000 అన్నారు, 5,000 నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ అంశాలను తీసుకొని సెకండరీ ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్లు ఇస్తే సెకండరీ గ్రేడ్గా 10,000 మందికి ఆ పోస్టులు క్రియేట్ అవుతాయి. ఏ కోణంలో చూసినా మొత్తం 35,000 తక్కువ టీచర్ పోస్టులు లేవు. 35,000 నుంచి 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి.
50,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి 40 నుంచి 50,000 మధ్యలో ఉంటాయి, కరెక్ట్ పేరు తెలియదు కానీ అంత పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 10,000, 15,000, 12,000 అంటే ఆ విద్యాశాఖ ఆఫీసును దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 16,000 పాఠశాలల్లో ఇంగ్లీషు, సైన్సు, మ్యాథ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. ఇంత అధ్వానంగా స్కూల్ వ్యవస్థ ఉంటే విద్యాశాఖ అధికారులందరూ 10,000, 12,000 లెక్కలు తీసి మెగా డిఎస్ అని పేరు పెట్టడానికి చూస్తున్నారు. అట్లా నడవదని చెప్పి ఎట్టి పరిస్థితిలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా స్కూళ్ళల్లో కంప్యూటర్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకా అటెండర్లు లేరు. ఏడెడ్ స్కూళ్ళలో 4,900 టీచర్ పోస్టులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా పీఈటీ 10,000 పోస్టులు కలిగి ఉన్నాయి. 5,000 ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు 10 ఏళ్ళ నుంచి భర్తీ చేస్తలేరు. ఇట్లా స్కూళ్ళన్నీ పీఈటీలు లేక, ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్లు లేక, అదేవిధంగా అటెండర్లు లేక, క్లర్కులు లేక స్కూల్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి సమావేశం, నిరుద్యోగ సంఘాలు, మేము పోయిన ప్రభుత్వంలో 650 సార్లు ధర్నాలు చేసినాం డిఎస్సి వేయాలని. మరి ప్రభుత్వము అంత చేసినాకనే 5,000కి వేసింది. కాబట్టి అది సరి అయినటువంటిది కాదు. వెంటనే టెట్ కూడా పాస్ అయినాక, జాబులు ఇచ్చినాక 1 ఇయర్లో టెట్ పాస్ అయ్యేటట్టు నిబంధన సడలించాలని చెప్పి ఇప్పుడు టీచర్లకు ఎట్లా పెట్టిన టెట్, జాబులు చేసేలో టెట్ పెడుతుంది. ఇప్పుడు కూడా నిరుద్యోగులకు కూడా అట్లా పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. టీచర్ పోస్టుల భర్తీని ఏదో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే కోణంలో చూడొద్దు. సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం, సమాజంలో ఉన్నత విద్యా ప్రమాణాలు కాపాడుతున్నాం అనే విషయం చెప్పాలి, అనే కోణంలో చూడాలి. ఆ విధంగా చూడకుండా టీచర్ పోస్టులకు ఏదో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే కోణంలో చూడొద్దు. ఈ విషయం లోపల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని టీచర్ పోస్టుల వేకెన్సీల విషయం లోపల అధికారుల మీద ఆధారపడకుండా నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు భర్తీ చేయాలి. అదేవిధంగా బీసీ ఉపాధ్యాయ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. బలమైన సంఘం ఉపాధ్యాయ సంఘం. 60% టీచర్లు బీసీలే ఉన్నారు, కానీ ఆ సంఘానికి గుర్తింపు ఇస్తలేదు ప్రభుత్వం. వెంటనే గుర్తింపు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల వారికి హై స్కూల్కు ప్రమోషన్ ఇవ్వాలి. హై స్కూల్ ఉన్న వాళ్ళకు జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పాఠశాల విద్యా వ్యవస్థను మంచి హై స్టాండర్డ్ చేయాలని అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్టుగా టీచర్లు లేకుండా, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా చేస్తే కుదరదు. ప్రతి హై స్కూల్కి ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.